ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అది చేసి నౌ యు సీ always on 19th June onwards, not now, 19th June onward, you can opt for counseling. So you can go through the website. Already I told the website address. This is the website eapsettgche.acin or tsmset.nic.in. Also you can go. So ఆ వెబ్సైట్కి వెళ్ళిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ ఆర్ న్యూ స్టూడెంట్. మీరు ఇప్పుడు ఇంకా లాగిన్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ కాబట్టి న్యూ స్టూడెంట్ ప్రీ రిజిస్ట్రేషన్ లాగిన్ ఎంటర్ అవ్వాలి. అయిన వెంటనే ఎంటర్ మొబైల్ నంబర్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే ఓటీపీ వస్తుంది. సో యూ గివ్ మొబైల్ నెంబర్, యూ విల్ గెట్ ఓటీపీ. దెన్ ద డిఫరెంట్ కాలమ్స్ విల్ బి కమింగ్. వన్ ఈస్ కాల్డ్ యాజ్ పే ప్రాసెసింగ్ ఫీస్, వెరిఫై ఫీ పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, కాంటాక్ట్. అయితే మీరు మొబైల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు ఇచ్చిన వెంటనే మీకు పేమెంట్ ప్రాసెస్ ఫీజ్, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, కాంటాక్ట్ ఇవి వస్తుంది. అయితే ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ నెంబరు, అదర్వైజ్ మనం ఫస్ట్ పే ప్రాసెసింగ్ ఫీజ్ అని క్లిక్ చేస్తాం. చేసిన వెంటనే ఇఫ్ యూ క్లిక్ దట్ పే ప్రాసెసింగ్ ఫీజ్, యూ విల్ గెట్ ది టోటల్ డీటెయిల్స్. యూ హ్యావ్ టు ఎంటర్ ది హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇన్ డిడి MMYYY ఫామ్ అండ్ ఇమేజ్. దాంట్లో క్యాప్చా అని అంటాం, ఇమేజ్ వస్తుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ పే ఫీజ్ బటన్ అయిన తర్వాత ఆ పే ఫీ బటన్ క్లిక్ చేసిన వెంటనే వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ది న్యూ యూజర్, ఆటోమేటిక్లీ ఇట్లా ఆప్ట్ ఫర్ యువర్ mobile number, and after giving mobile number you will get an OTP. You enter it, then you will get the details like pay processing fees, verify payment status, start booking, contact us. You click that verify payment status, then it will ask for the details. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాల్సి వస్తుంది. అయితే క్లిక్ పే ఫీజ్ బటన్, then you will get the credit card, debit card, Google Pay, Beam Pay, etc. You pay it. After pay it, you confirm it and you take that screenshot of the payment that you have to remember. Then a form will be displayed. అంటే మీరు ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్, పే బటన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ మీకు పేమెంట్ మోడ్కి తీసుకెళ్తుంది. క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో, లేకపోతే గూగుల్ పేనో ఏదైనా సరే పే చేసిన వెంటనే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ రిసిప్ట్ని ఒకసారి ఒక స్క్రీన్ షాట్లో తీసి పెట్టుకోండి, మీకు SMS కూడా వస్తుంది.